నేటి నుండి సదల్పూర్ జంగీ జాతర ప్రారంభం కాబోతుంది. బేల మండలం సదల్పూర్ గ్రామ భైరవదేవ్ మహాదేవ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయాల్లోకి దేవతామూర్తులు, ఆదివాసులు, గిరిజనుల ఆరాధ్య దైవాలు. వీటిని దర్శించుకోవడానికి ఆదివాసీ గిరిజనులే కాకుండా ఇతరులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆదివాసీ గిరిజన ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. భైరవదేవ్ ఆలయం శిఖరం పైభాగం నుంచి నల్లరాళ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. భైరవదేవ్ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహాదేవ్ ఆలయంలో శివలింగం ఉండగా ఈ రెండు ఆలయాలను శాతవాహనుల కాలంలో నిర్మించారు. ఇవి నల్లరాతితో నిర్మించడంతో శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇప్పటికీ ఈ ఆలయంలో అందమైన శిల్పాలు చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంటాయి. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల బారి పడిన వారు భైరవదేవ్ ఆలయానికి వెళ్లి లింగాన్ని పైకి ఎత్తాలి. ఆ కోరిక తీరదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే కదలదని అక్కడి భక్తుల నమ్మకం. ఈరోజు పాలాభిషేకంతో మొదలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తాము. చివరి రోజు ఏదైతే దయాండ కార్యక్రమంతో 9వ డేట్ నాడు ముగిస్తున్నాము. కాబట్టి ఈ జాతర 7 రోజుల పాటు అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ భైరవదేవ్ మహాదేవ్ ఆలయాల్లో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జంగీ పేరిట జాతర నిర్వహిస్తారు. సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే ఆదివాసీలు నియమనిష్టలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4 నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఏటా పుష్యమాసం 9వ రోజున కొరంగ వంశస్థులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈ జాతరను ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్ నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర సరిహద్దులోని సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయ కమిటీ తరఫున అదే విధంగా ఇక్కడ సహాయ సహకారాలు చాలా 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 విధాలుగా అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఆధారపడకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మొక్కులను చెల్లించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా